నమస్తే వెల్కమ్ టు 9+ న్యూస్. ఇరాన్తో అమెరికా ఇజ్రాయెల్ యుద్ధం ఇప్పట్లో ఆగే సూచనలు కనబడటం లేదు. ఇరాన్ను నాశనం చేస్తానని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హోంకరిస్తుంటే ఇజ్రాయెల్ను అంతం చేస్తానని ఇరాన్ సుప్రీం ముజ్తబా ఖమైనీ శపథం పూనారు. ఇజ్రాయెల్ మాత్రం అటు లెబనాన్ను ఇటు ఇరాన్ను తొదముట్టించడమే మా లక్ష్యంగా వరుసల దాడులు చేస్తోందని చెప్తోంది. ఇక ఇరాన్తో జరుపుతున్న ట్రంప్ శాంతి చర్చలు కొలిక్కి వస్తున్నాయన్న తరుణంలో ఇజ్రాయెల్ అటు లెబనాన్పై ఇటు ఇరాన్పై వరుస దాడులతో శాంతికి భంగం కలిగిస్తున్నారు. ఈ యుద్ధంలో ఎవరి ప్రయోజనాలు వాళ్లకు అయితే ఉన్నాయి. ఇజ్రాయెల్ మాటలు విని యుద్ధంలోకి అడుగుపెట్టిన అమెరికా కొన్ని రోజులు లేదా వారాల్లోనే ఇరాన్ను కాళ్ల బేరానికి తీసుకొస్తానని ఆశించింది. అమెరికా ఇజ్రాయెల్ తొలి రోజే ఇరాన్ సుప్రీం అలీ ఖమేనీని అంతమొందించిన భీకర దాడులు చేసిన ఇరాన్ ఎదురొట్టు నిలిచింది. అమెరికా స్థానిక సౌరాలపై ఇజ్రాయెల్పై ఇరాన్ సైనిక దళాలు భారీ దాడులు చేస్తూ ఆ రెండు దేశాలకు చుక్కలు చూపించారు. లక్షల కోట్ల రూపాయల ఆయుధాలను అమెరికా కోల్పోయింది. సైనికులు పదుల సంఖ్యలో చనిపోయారు, ఇక వందల సంఖ్యలో గాయపడ్డారు. దీంతో ఇరాన్ యుద్ధం పట్ల అమెరికా ప్రజలు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. ఆర్థికంగా దేశాన్ని భారీగా నష్టం చేస్తున్న యుద్ధాన్ని వెంటనే ఆపేయాలని ట్రంప్ను అమెరికా ప్రతినిధుల సభ ఆదేశించింది. విజయంతో యుద్ధాన్ని ముగించాలనుకున్న ట్రంప్ అవమాన భారంతో వెనక్కి తగ్గడానికి ఇష్టపడటం లేదు. ఇరాన్ మాత్రం ఓటమిని అంగీకరించడానికి ఏమాత్రం ఇష్టపడటం లేదు. హార్మూజ్ జలసంధిని ఇరాన్ దిగ్బంధించింది. దీంతో ప్రపంచ దేశాలకు 20% చమురు, ఎరువులు, ఇతర సరుకుల రవాణాకు ఇబ్బంది కలుగుతోంది. ఇరాన్ కబంధ హస్తాల నుంచి హార్మూజ్ జలసంధికి విముక్తి కల్పిస్తానంటూ అమెరికా కూడా ఇక్కడ పాగా వేసింది. అటు ఇరాన్ ఇటు అమెరికా భీష్మించుకొని జలసంధి వద్ద పాగా వేయడంతో ప్రపంచ దేశాలు షాక్కి గురై అన్ని దేశాల్లో చమురు ధరలు భారీగా పెరిగాయి.